నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మా కజిన్స్ అందరం కలిసి ఆవకాయ పెట్టుకుంటున్నాము. ఆల్రెడీ ఒక డబ్బా అయిపోయింది, ఇంకోటి మనకి వీడియో తీద్దామని మా సిస్టర్ అంటే నేను పెడుతున్నాను. అదిగోనండి మా సిస్టరు జీడి కొంచెం ఏదో ఉంటే తీస్తుంది. కొంచెం మేము 4 కేజీలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి. కొంచెం 2 స్పూన్లు పసుపు వేసేసాము ఆల్రెడీ, మీకు చూపించిందే. ఇప్పుడు మేము ఆర్గానిక్ నువ్వుల నూనె అని చెప్పి మాకు గుంటూరులో చక్కగా దొరుకుతుంది. అందుకని 4 కేజీల మామిడికాయ ముక్కలకి దాదాపు కేజీ ఇప్పుడు వేస్తాము. మళ్ళీ 3 రోజుల తర్వాత చాలకపోతే అప్పుడు చూస్తాము. 3 గిద్దలు ఆవపిండి వేస్తున్నామండి. కొంచెం మా కజిన్ కొంచెం తక్కువ వేస్తుంది. ఆవపిండి వేసామండి. మేము రాళ్ళొప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము. ఇది 3 గిద్దలు కాదండి, 3.5 గిద్ద ఉప్పు వేసాము. తర్వాత కారం వేస్తున్నాము. చెప్పాను కదండి, మా వీడియోలో ఉంది కదా, నేను మా చెల్లి ఇద్దరం కలిసి మిరపకాయలు ఎండబెట్టి కడిగాం కదా, ఆ కారం ఏమిటి. ఎంత పట్టిద్దమ్మా పద్మ? ఇది 3.5 గిద్ద అండి. మేము కొంచెం కారం తక్కువ తింటాము. కొంతమంది 4 గిద్దలు వేసుకుంటారు, మేము అంత కారం తినలేము. అందుకని చక్కగా దీన్ని బాగా కలిపి, పిండి అరగిద్దకి తక్కువగా వేసుకున్నామండి. మేము ఉరామరికి వేస్తున్నాము, అరగిద్దకి తక్కువగా వేసుకుంటున్నాము. వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలుచుకున్నాము. కొన్ని రోట్లో వేసి తొక్కుతాము, ఇన్ని రోట్లో వేసి తొక్కుతాము. రూపాయలు తొక్కేసేయి. అలా తొక్కొని మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువగా తొక్కుంటేనే బాగుంటుంది. ఒక 100 గ్రాముల దాకా తొక్కండి. 4 కేజీలకి ఒక 100 గ్రాములు చిన్నులపాయలు తొక్కొని కదమి మన ఇష్టం అండి, నేనే వేసుకోవచ్చు. మళ్ళీ నేను కొలతలు మళ్ళీ చెప్తాను. మళ్ళీ కొలతలు చెప్తున్నానండి. నేను 4 కేజీలు తెల్ల గులాబీలు తీసుకున్నాము. దానికి కొలతలు: 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ మెంతిపిండి, దాదాపు ఒక 50 గ్రాములు మెంతిపిండి, 1/2 కేజీ ఆవపిండి, 100 గ్రాములు చిన్నులపాయలు తొక్కుకుంటున్నాము. నూనె దాదాపు కేజీ పట్టిద్దండి. తర్వాత మళ్ళీ చాలా పోతే మళ్ళీ తీసుకున్నాము. ఇదిగోనండి, ఇంకో కజిను కలుపుతుంది. చాలు ప్రభావతి, చాలు మరీ మెత్తగా వద్దు కదా, వద్దు. మెంతిపిండి సరిపోతుందిగా. పెట్టుకొని డబ్బాలో పెట్టుకున్నాము. మా భాషలో 4 మణికలు. ఇప్పుడు పిల్లలకైనా 8 కేజీలు అని చెప్తున్నాను. అదిగండి, జాడీలో నూనె పోసిందమ్మా మా అమ్మాయి. నూనె పోసేసి ఇవన్నీ దాంట్లో ఆవకాయ దాంట్లో పెడుతున్నారు. ఆవకాయ ఉంటే మనకి కూర చేసుకున్న రోజు ముద్దపప్పు వేసుకొని ఒట్టిదైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆమ్లెట్ వేసుకొని, అదిగో మా పద్మ చెప్తుంది చూడండి, ఆమ్లెట్ వేసుకొని ఆవకాయ ముక్క, చిన్నులపాయి గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. చిన్నులపాయలు మీరు పోసుకోవచ్చు, ఎన్నైనా పోసుకోవచ్చు, బాగుంటాయి తినేదాన్ని బట్టి. మేము కూడా కొంచెం ఎక్కువే తింటాము, అందుకని చెప్పి ఎక్కువే వస్తున్నాం. అన్నీ పోసావు ప్రభావతి, ఆ చిన్నులపాయలు పోయి ఇట్లా పోసుకుంటే మా రేపటికి నూనె పైకి వస్తుందండి, చక్కగా మగ్గుతాయి. ఇంకా మీ ఇష్టం, మీకు నచ్చితే కనుక ఇంకా పోసుకోవచ్చు, మాకు సరిపోతాయి ఇవి. అదిగోండి, నిన్న పెట్టాం కదా ఆవకాయ, నూనె ఎంత పైకి వచ్చేసింది చూడండి. ఈరోజు కూడా ఏం కదిలించొద్దమ్మా. 3వ రోజు చక్కగా అప్పుడు గంటతో కదిలించి నూనె చాలపోతే నూనె పోసి, మళ్ళీ చిన్నులపాయలు నేను దాదాపు కేజీ దాకా పోసాను. ఇంకా కొంచెం తొక్కి కలుపుతాను. దీని కొలతలు మళ్ళీ మొత్తం క్లియర్గా చెప్తానండి. కేజీ మామిడికాయ ముక్కలుకి గిద్ద కారము, గిద్ద ఉప్పు, 3/4 గిద్ద ఆవపిండి అండ్ కొంచెము
ఒక 2 స్పూన్లు మెంతులు, పావు కేజీకి 300 గ్రాములు నువ్వుల నూనె. మేము నువ్వుల నూనె వాడతాము ఆవకాయ పచ్చడికి. 300 గ్రాములు నువ్వుల నూనె. ఇప్పటికి పసుపు, కొంచెం పసుపు. ఇదండి ఈ కొలత. మళ్ళీ రేపు చూద్దాము. దీన్ని ఏం కల్లించొద్దు. తడి చేతులు కానీ తడి కానీ ఏదైనా కానీ పచ్చళ్ళు స్నానం చేసినాకే తాగుదాము. కొత్తగా పెట్టే పచ్చళ్ళు ఎట్లా పడితే అట్లా తాకొద్దండి. వెనక రోజుల్లో పద్ధతిని పాటిద్దాం మనం. ఎందుకు పెట్టారో మన పెద్దవాళ్ళు తెలియదు. సరేనండి, మళ్ళీ రేపు చూద్దాం. ఆవకాయ అంతా కలిపి 4 రోజులు అయిందండి. ఇగో ఇట్లా నూనె పైకి వచ్చేసింది. దీన్ని ఇట్లా కదిలిద్దాము. తడి లేకుండా చూసుకోండి. దీని కొలతలు ఇంకోసారి చెప్తాను. కేజీ మామిడికాయ ముక్కలకి గిద్ద ఉప్పు, గిద్దకు తక్కువగానే వేసుకోండి, తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. గిద్ద ఉప్పు, గిద్ద కారము, ముక్కాలు గిద్ద ఆవు పిండి, 2 స్పూన్లు మెంతులు, దాదాపు ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, అర కేజీకి పైన 600 గ్రాములు నువ్వుల నూనె. నేను పోసిన పచ్చడండి ఇది. ఉప్పు సరిపోయిందో లేదో చూసేసి మనం ఇంకా 2 రోజులు ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాము. ఇదిగోనండి, ఇప్పుడు ముక్క బాగోదు, అందుకని నేను ఇట్లా పెడుతున్నాను. అస్సలు నీళ్లు కానీ తడి చేతులు కానీ పెట్టొద్దండి పచ్చళ్ళల్లో. సరిపోయిందండి, చక్కగా సరిపోయింది. నాగేశ్వర ఆంటీ పెట్టిన ఆవకాయ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ నాగేశ్వర ఆంటీ.